అర్థమైంది. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కార్లు దాడి చేసిండు, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసిండు. ఇలా మా ఇల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గంగ్ల కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండ్రు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా మీకు క్లియర్ కనబడతా ఉంది. ఇలా నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను ప్రజల పక్షాన నిలబడి ఇలా భయాందోళన కాలం అయిపోయింది, భయపడతా ఉన్నారు. ఇలా గన్ కల్చర్ వస్తూ ఉంది. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది, బీహార్లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు, ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న సందర్భంలోనే ఇవాళ ఇమీడియట్గా నేను ప్రెస్లో పెట్టి ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే, ఇలా మమ్మల్ని దాడి చేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రజల గొంతుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గొంతుగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయింది అని చెప్పింది నెల రోజుల లోపలనే నిజమైందా కాలేదా? ఇలా నిన్న పెద్దపల్లిలో ఆ దుండగులు స్టే చేసిర్రు, మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ ధర్మపురిలో స్టే చేసిండ్రు, మళ్ళీ కరీంనగర్లో ఇన్సిడెంట్ చేసిర్రు. ఈ ఇన్సిడెంట్గా అయ్యి 3 రోజుల్లోనే మళ్ళా వెపన్లతోని ఒక యూపీ బండిలో యూపీ నుంచి వచ్చిన దుండగులు కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరో నాకు తెలియదు, ఆ దుండగులు మళ్ళీ ఒకరిని హత్య చేయించే ప్రయత్నంలో వచ్చిర్రు. మరి ఇదంతా న్యాయం అనిపిస్తుందా? ఇలా పోలీసు వాళ్ళు, నేను ఒక బాధ్యత కలిగే శాసనసభ్యుని ఇలా మాట్లాడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకునే బాధ్యత వాళ్ళు కదా. ఇక్కడ ఉన్నవారు నేను ప్రెస్ మాట్లాడుతుంటేనే ఇలా 9 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా నేను చేసిన తప్పేముంది? మా ఇంట్లో మేము ఉన్నాము, మేము బయటికి కూడా పోలేదు. దిస్ ఈజ్ అవర్ హౌస్. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మేము ఉన్నాము. మేము చేసిందేదే, మేము రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మేమేం చేయలేదే. మొన్న బండి సంజయ్ గారు మా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. ఇది మాట్లాడడం తప్పు మీరు అని నేను చెప్పిన. ఇది మీరు మాట్లాడడము తప్పు, ఈ విధంగా మీరు అలిగేషన్స్ ఉండే లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం తప్పు అని నేను చెప్పిన. ఇది తప్ప అంటే మీరు 100 మందిని పెట్టుకొని గుండాలను పెట్టుకొని దాడి చేస్తే భయపడిపోతామా? ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ దాడిల పద్ధతి ఏంటిది? ఈ గల్ కల్చర్ పద్ధతి ఏంది? ఒకరిని చంపేస్తాము అని బెదిరియడం ఏంది? మమ్మల్ని బతకనియరా? ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది? గన్ కల్చర్ ఏంటిది? భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది? తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్గా నేను చెప్పింది మరొక్కసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో నెల రోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది అని నేను చెప్పిన. ఆ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి దారి మొత్తం తప్పింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దారి తప్పింది. అంటే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ ఉన్నారు అనేది క్లియర్ ఇండికేషన్ కదా ఇది.